సీట్లు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాము. రాజశేఖర రెడ్డి గారికి అనుంగు సహచరుడుగా ఉంటూ ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నాం. మహేష్ రెడ్డి గారిని వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నా. మాజీ శాసనసభ్యులు జోగి రమేష్ గారిని వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి సాంస్కృతిక మిత్రులు రాష్ట్ర కార్యదర్శి నసీర్ అహ్మద్ గారిని వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నాం. కోఆర్డినేటర్ కృష్ణ గారిని వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో ఫోర్లెస్గా ఉన్నటువంటి సోదరుడు రేపవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో హనుమంతరావు గారిని వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా వడ్డీల సంఘం అధ్యక్షులు మహేష్ గారిని వెలిపెరవలసిందిగా కోరుతాం. పెద్దలు జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ పెద్దలు ఉంటే దయచేసి వారిని కూడా వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నాం. యాదవ మహాసభ నుంచి వచ్చినటువంటి మోదుల వెంకటరమణ గారిని వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వారు కానీ కూడా దయచేసి పేర్లు అయితే మనం రాయలేదు, వారందరినీ కూడా వెలిపెరవలసిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ రోజున ప్రీతమ నాయకులు వైఎస్ గడిగా పనిచేసిన ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతున్నటువంటి మీ అందరి హర్షధ్వానాల మధ్య ఆయన ఆహ్వానిస్తున్నాం. నాయకులకు మరి సోదరులకు ఆయా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరు వస్తున్న నా యొక్క ధన్యవాదాలు తెలియపడి మనమందరం ఇక్కడ సమావేశమైనటువంటి విషయము మరి పెద్దలందరూ ఎంతో చక్కగా వివరించారు. ఈ రోజు పరిస్థితి ఒక బీసీ కాదు, ఒక ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, మైనార్టీలు కాదు, ఏ వర్గానికి కూడా ఈ రోజు న్యాయం జరగట్లేదు. రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ కూడా మళ్ళా మనం తిరిగి తెచ్చుకొని మన కులాలకి మన ఒక వర్గానికి న్యాయం జరిగేలాగా మరి చూస్తారు, తప్పకుండా ఆయన చేస్తారు. ఇటు చూడండి. చదువుకున్నారు కానీ ఈ రోజున మన మన అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు నర్సరావుపేటలో మాట ఇచ్చినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను చట్టసభకు ఎన్ని అక్కడ ఆ పేరు చెప్పలేదు, అసలు ఆ పేరు చెప్పడం దానికి అయిపోయింది, ఆ చరిత్ర ముగిసిపోయింది. కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యేగా, తిరుపతి తిరుమల దేవస్థానం మెంబర్గా అనేక పదవులు అలంకరించి ఈ రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, పల్నాడికి పని తెచ్చిన మరి మన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి తనయుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి
ఎంతో కొంత అతని హృదయంలో గుంటూరు జిల్లా అన్నా పల్నాడు ప్రాంతం అన్న ప్రేమ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర బీసీ సెల్కే మన పల్నాడు ప్రాంతానికి చెందిన గురజాల నియోజకవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గారిని నియమించారు. బీసీలను కలుపుకొని పార్టీని పటిష్టం చేసేటటువంటి కార్యక్రమం జంగా కృష్ణమూర్తి గారు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర బీసీసీల అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాఖకు అధ్యక్షులుగా జంగా కృష్ణమూర్తి గారిని నియమించడం అనేది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల్లో సుమారుగా 50% బీసీ కులాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే సుమారుగా సగం మంది ప్రజలను రిప్రజెంట్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షులుగా మరి జంగా కృష్ణమూర్తి గారిని నియమించడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. జంగా కృష్ణమూర్తి గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ కొన్ని విషయాలైతే మాత్రం తప్పనిసరిగా గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏమిటంటే అది మనం చాలా మంది చూస్తున్నాం. ఇవాళ ఒక పార్టీలో ఉంటారు, మళ్ళా రేపు మరొక పార్టీలో ఉంటారు, అవతలే నుండి మరొక పార్టీలో ఉంటారు. అధికారంలో ఏ పార్టీ వస్తుందనుకుంటే ఆ పార్టీలో చేరేటటువంటి రాజకీయ నాయకుల్ని మనం నిత్యం చూస్తున్నాం. కానీ జంగా కృష్ణమూర్తి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జంగా కృష్ణమూర్తి గారిని మనం చూస్తున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2 సార్లు గురజాల నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అనేక పరిణామాలు వచ్చాయి. వారికి ఒకనొక సందర్భంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈసారికి నువ్వు ఆగు, నువ్వు నిలబడద్దు అని చెప్పి పక్కన పెట్టినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద కించిత్తు బాధ కూడా కలవకుండా రాజశేఖర రెడ్డి గారు అడుగులో అడుగు వేసి నడిచినటువంటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారిని మనం చూస్తున్నాం. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాగ్రం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ అధిష్టాన వర్గం ప్రయత్నం చేసిన రోజున జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డికి అండగా దండగా ఉండి ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారిని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాలను ముందు చేస్తున్నానంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఒడుగులకు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారిని మనం చేస్తున్నాం. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జంగా కృష్ణమూర్తి గారిని కోరారు. ఒకటి అంటే మా పార్టీలోకి రమ్మని అనేక ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఎన్ని జరిగినా నేను జగన్ అంటే ఉంటానని నిలబడినటువంటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారిని చూస్తున్నాం. అందువలనే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీసీలకు అధ్యక్షుడిగా చేసి మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి అత్యంత గౌరవ స్థానాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు మాట్లాడవలసిన వారు. ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఎక్కడ ఏ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినప్పటికీ కూడా ప్లీనరీ సమావేశాలు చూశాను. ఇవాళ జంగా కృష్ణమూర్తి గారిని అభినందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం చూశాను. అశేషంగా ప్రజలు విచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు
ఆయనకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఆయనకి ఏ విధంగా సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారితో గుంటూరు జిల్లా నాయకులందరితో కూడా అనేక సార్లు చర్చించి అందరూ సూచించిన మీదట ఈ పదవికి ఆయన తప్పకుండా అర్హుడు. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాన్ని మన పార్టీ పట్ల ఆకర్షితం చేయాలంటే జంగా కృష్ణమూర్తి గారు సాధ్యమైందని చెప్పేసి ఆయనకి మంచి పదవి ఇచ్చినందుకు మీ అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. అందులో జంగా కృష్ణమూర్తి గారికి 3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఆయన 3 పోరాటాలు చేయాలి. ఈ రాష్ట్రంలో బలహీన వర్గానికి న్యాయం చేయడం కోసం, బలహీన వర్గాల హక్కులను కాపాడడం కోసం 3 రకాల పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాన్ని వంచింది, ఏ విధంగా మోసం చేసి బలహీన వర్గాల ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా బలహీన వర్గాన్ని విస్మరించింది, దాని మీద బలహీన వర్గాలందరూ కూడా తోడు తీసుకుని టీడీపీ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చెప్తాను. అలా చెప్పిన ఎన్నికల్లో మేము కనుక అధికారంలోకి వస్తే బలహీన వర్గానికి 33-34% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టో సాక్షిగా అనౌన్స్ చేసి ఈ రోజు కనీసం ఏ ఒక్కరోజైనా ఏ తెలుగుదేశం నాయకుడైనా సరే మేము బలహీన వర్గాలకి మరి రిజర్వేషన్ పెంచడానికి ఏ రోజైనా సరే ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము బలహీన వర్గాలకి 33-34% రిజర్వేషన్ పెంచుతా ఉన్నాము, దానికోసమే కసరత్తు చేస్తున్నామని కనీసం ఎప్పుడైనా సరే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చారని చెప్పేసి చెబుతా ఉన్నా. నేను ఈ రోజు కూడా బలహీన వర్గాల గురించి మాట్లాడే సంస్కృతి లేని ఈ పార్టీ బలహీన వర్గాలకు ఆర్థికంగా అనేక మరి చేస్తారని చెప్పేసి చెప్పారు. ఎవరికి కూడా రుణాలు లేవు, మరి గొర్రెల కాపర్ల సంఘం ఉంది, ₹1 కూడా కేటాయించిన దౌర్భాగ్య ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. నేను అదేవిధంగా చేనేత కార్మికులకి రుణమాఫీ చేస్తా అన్నారు. రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న విషయం నేను కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేకాదు వాళ్ళకి ఇంతకు ముందు హెల్త్ కార్డులు ఇస్తే ఆ హెల్త్ కార్డులు కూడా రద్దు చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఇంతకుముందు వృత్తిలో ఉండి చనిపోతే ₹2 లక్షలు ఇచ్చే కార్యక్రమాలు కూడా రద్దు చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని. అదేవిధంగా కుమ్మరి అందరికీ గౌడ అందరికీ కూడా అన్యాయం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ మీద జంగా కృష్ణమూర్తి గారు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వెనకాల మనందరం కూడా నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని. అంతేకాదు 2 బలహీన వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం బాధ్యత కూడా జంగా కృష్ణమూర్తి గారి మీద ఉందని చెప్పేసి మనం చేస్తామని. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల్ని గౌరవించి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా గౌరవంగా జీవించే అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కల్పించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు పుట్టిన దగ్గర నుంచి చదువుకోవాలన్నా పెన్షన్లు కావాలన్నా అనేక కార్యక్రమాలు చేసి నాకు మిత్రులు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి గౌరవం లభించే విధంగా బానిసత్వం నుంచి బయటపడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తారు. అది ప్రజల్లోకి తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాల్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి మరి బలహీన వర్గాలు మన పార్టీ తరఫున ఆకర్షితులుగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తామని. అంతేకాదు మనం దీంతో బలహీన వర్గాలు మనం వెనకాల ఉన్నారు కదా అని మనం వాళ్ళని వెనకాల తీసుకెళ్లి వాళ్ళకి ఎటువంటి మేలు ఆలోచించకపోవడం కూడా తప్పని చెప్పేసి భావిస్తా ఉన్నాడు. మన నాయకత్వం మీద మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు ఒత్తిడి చేసి మనం అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకి ఏ కార్యక్రమాలు చేస్తామో అటువంటి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి బలహీన వర్గాలకి మరి న్యాయం జరిగేటట్లు కూడా పోరాటం చేయాలని చెప్పేసి జంగా కృష్ణమూర్తి గారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన చేసే ప్రతి పోరాటంలో కూడా మేమందరం కూడా ఆయనకి మనస్ఫూర్తిగా సహకారం కూడా అందిస్తామని చెప్పేసి మీ అందరికీ సడన్గా చెప్తాను. ఒకసారి ఆలోచన చేయండి, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా
మాట్లాడితే బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు వీళ్ళ గురించే మాట్లాడతారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చేసేది వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఇన్ని దశాబ్దాలుగా కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. రిజర్వేషన్ మూలంగా ఇప్పుడు పెద్దగా ఒరిగేది ఏదో ఉంటుందని చెప్పేసి మాత్రం నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు దాదాపు 100% ఉన్న ఉద్యోగాలు ఈ రోజు 10%కి తగ్గించేశారు. ప్రభుత్వాలు చాలా కుట్రపూరితంగా అన్ని ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ బేసిస్ అని, లేకపోతే అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి అప్పచెప్పే కార్యక్రమాన్ని మనం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కూడా ఈ బలహీన వర్గానికి ఏ విధంగా న్యాయం చేస్తారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అంతేకాని ఈ ప్రభుత్వాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు అన్యాయం చేస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కులవృత్తుల వల్ల అన్ని కులాలు కూడా కులవృత్తులు చేసుకుంటా ఉన్నాయి. యాదవులు గొర్రెలు కాసుకుంటున్నారు, గౌడాసు కళ్ళు గీసుకుంటున్నారు, కుమ్మరులు మరి మట్టి కుండలు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ కుల వృత్తులకి ఈ ప్రభుత్వాలు చేసిన కార్యక్రమం ఏదన్నా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఏమీ చేయాల. మరి బొగ్గు బండి దగ్గర నుంచి ఈ రోజు విమానం దగ్గర కూడా భారతదేశంలో అన్ని తయారు చేస్తారు. కానీ ఒక కుమ్మరి సోదరుడు మట్టి తయారు చేసే మట్టి కుండలు తయారు చేసే దాంట్లో ఆయనకి సౌలభ్యం ఉండే విధంగా కూడా ఒక్క పని కూడా ఈ ప్రభుత్వాలు చేయలేదంటే ఎంత సిగ్గుపడాల్సిన అవసరం ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా గొర్రెల కాపర్లు ఇప్పటికి కూడా కుటుంబాన్ని ఇల్లులో వదిలేసి మరి నెలలు అడవుల్లో మరి ముళ్ళు చెట్లలో తిరిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేయలేదు? ఎందుకు సాంకేతికత పెంచి వీళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్లు ఎందుకు ఈ ప్రభుత్వాలు పనిచేయలేదో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌడ సోదరులు కళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఆ కళ్ళు చాలా ఆరోగ్యవంతం అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు కూడా చెప్తారు. కానీ ఆ కళ్ళు ఏ విధంగా మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి గౌడ సోదరులు ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం అవ్వాలి అని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా ఆలోచించే దౌర్భాగ్య పరిస్థితి మన కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. గంగా కృష్ణ గారి అభిమానులు, పార్టీ అభిమానులు ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. చాలా కోలాహలంగా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. అందరి ఆశీస్సుల మధ్య, అందరి అభిమానం మధ్య ఆయన ఈరోజు పదవి బాధ్యత స్వీకరిస్తా ఉన్నాడు. గంగా కృష్ణమూర్తి గారికి సంపూర్ణ ఆయురారోగ్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పినటువంటి ఈ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్ష పదవి నిర్విఘ్నంగా నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి ఈ రోజైతే చాలా మంది చాలా కోణాల నుంచి చెప్పారు. చాలా వాస్తవాలు మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఈ బీసీఎల్కి న్యాయం జరిగిందా, అన్యాయం జరుగుతా ఉందా, ఏమిటి పరిస్థితి అని ఇప్పుడు ఇక్కడే కాదు మనం రాజ్యాంగ పరంగా కూడా ఆలోచిస్తే ఆ రోజు రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి విధంగా బీసీలు అంటే అనేక కులాలు ఉన్నాయి, ఒక కులంతో ఉన్నటువంటిది కాదు. మిగతా కులాలైతే ఏదో ఒక్క కులం, ఆ కులంలో ఏదైనా 1-2 సబ్జెక్టులు ఉంటే ఉన్నాయో కానీ పరిమితంగా ఉంటాయి. బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కూడా సమన్వయం జరగాలి అంటే జనాభా ప్రాతిపదికన మనం నిధులు వెచ్చించగలిగిన నాడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలుగు చేసిన నాడే వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే మీకు దాన్ని ఈ విషయాలన్నీ కూడా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కాక ఆర్టికల్ 23-24లో దానిలో వీళ్ళంతా దోపిడీకి గురవుతా ఉన్నారు. ఈ వర్గాలు ఉన్నత వర్గాల దోపిడీకి ఈ వెలువడిన వర్గాలు గురవుతా ఉన్నారు. వాటిని ఏ విధంగా అరికట్టారో దాన్ని కూడా స్పష్టంగా రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. అది కాక రాజ్యాంగంలో మరో విధంగా చెప్పాలంటే ఈ విధి విధానాలు, పథకాలు, కార్యక్రమాలు వాటి వల్ల ప్రభావితమయ్యే అన్ని వర్గాలు క్షేత్రస్థాయి వాస్తవాన్ని పరిగణలో తీసుకొని
ఆర్థిక సూత్రాలని ఆమోదించాలని ఆయన ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్లా అనేక విధాలుగా రాజ్యాంగంలో అన్ని హామీలు ఉన్నా కూడా రాజ్యాంగ హామీలు అనేవి మనకెక్కడ కూడా రావట్లేదు. దాన్ని స్పష్టంగా జనాభా ప్రాతిపదికన కొంత సామాజిక న్యాయం జరిగితేనే ఆ సామాజిక న్యాయం ద్వారా రాజకీయ న్యాయం కూడా జరుగుతుందని ఆయన అంబేద్కర్ గారు స్పష్టంగా ఇచ్చినా కూడా 1993 40 దాని మనకి స్వాతంత్రం ఇచ్చినా కూడా 1993 వరకు వీళ్ళకి ఎక్కడ కూడా రాజ్యాంగ పరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ వీళ్ళకి ఇవ్వాల. దాంతో 93లో మాత్రం 27% ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ 27% మామూలు 93 కులాలు అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ 93 కులాలు కాదు, ఇంకా చిన్న చిన్న కులాలు చాలా ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బీసీలో తీసుకురావాలని ఆ 93ని 134 కులాల వరకు బీసీలో ఎక్కడెక్కడ వాళ్ళకి అర్హత ఉందో సామాజికంగా వెనుకబడ్డారో వాళ్ళందరినీ కూడా చేర్చడం జరిగిందని కూడా నేను అమలు చేస్తాను. తర్వాత మీకు తెలుసు 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ మొత్తం కలిస్తే 35 సీట్లు ఇతరులకి దక్కాయి. మీకు 2007లో ఆనాటి తెలుగుదేశం పార్టీ వరంగల్లో బీసీ డిక్లరేషన్ పంపించి ఆ బీసీ డిక్లరేషన్ స్పష్టంగా చెప్పిందంటే 100 సీట్లు మేము ఇది బీసీలకు ఇస్తున్నామని అన్నారు. ఆ రోజు విజయన్ గారు చెప్పారు, ఈ 100 సీట్లు ఏ నియోజకవర్గాలు కేటాయిస్తున్నారో స్పష్టంగా చెప్పండి. వాళ్ళు ఎక్కడ కూడా అది చెప్పకుండా దాటేసి ఆఖరికి వాళ్ళు ఇచ్చింది 2007లో వాళ్ళు చెప్తే 2009లో వచ్చిన ఎలక్షన్లో కేవలం 53 సీట్లు మాత్రం బీసీలకు ఇచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా చెప్పిన దాని మీద ఆయన నిలబడేటటువంటి అలవాటు ఆయన దగ్గర లేదని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. అది కాక లోకల్ బాడీ ఎన్నికల్లో 1987వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు లోకల్ బాడీస్ అన్నింటిలో వాళ్ళకి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు ఆయన 20% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చిన దాని వరకు ఎక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్ అంటూ లేవని కూడా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. ఈ విధంగా సప్లైను ఈ సప్లై నిధులు వాళ్ళు బీసీలు కూడా కేటాయించే దానిలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే బీసీ నిధుల్ని ఎస్సీ నిధుల్ని వాళ్ళు ఇక్కడ దారి మళ్లించారో అదేవిధంగా బీసీ నిధులు కూడా మీకు ఇందులో ఎంతో దూరం అక్కర్లేదు. 2016-17 బడ్జెట్ లో 8,832 కోట్లు వాళ్ళకి కేటాయిస్తే కేవలం 582 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా మొత్తాన్ని దారి మళ్లించినటువంటి ఉదంతం కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే బీసీల పట్ల తెలుగుదేశానికి ఏ విధమైనటువంటి ఆప్యాయత ఉందో కూడా మనకి తెలుస్తుందని కూడా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. కానీ నిన్న ఎన్నికల ప్రణాళికలో వాళ్ళు చెప్పారు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాం కేటాయిస్తామని. 10,000 కోట్లు కేటాయిస్తామని అంటున్న వాళ్ళు మామూలుగానే సరే మామూలే. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన విధంగా దీన్ని కూడా గాలి వదిలేశారని కూడా మీకు మనం చేస్తున్నాను. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఈ బ్యాక్వర్డ్ కేటగిరీలో అనేక సంచార జాతులు ఇవన్నీ ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్కువగా వీళ్ళు మన గమనంలోకి తీసుకోవట్లేదు అనేది ఆఖరిగా మీకు మాట్లాడాలంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా బీసీ కులాల్లో చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్నారు. చేనేత వర్గాలతో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడస్ ఉన్నారు, కమ్మరి చాకలి మంగళి ఇవన్నీ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ నాకు గుర్తుంది ఆదరణ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ముందడుగనేంటి పేర్లు అయితే మాత్రం బ్రహ్మాండం పెట్టారు. ఆదరణ ప్రోగ్రాం ఇవాళ నిరాధారణ గుర్తయింది. ఆ ముందడుగు ప్రోగ్రాం ఈనాడు వెనకడుగేస్తా ఉంది. ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు వాటిలో మనకి అమలు జరగట్లేదని కూడా
మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆఖరికి ఎట్లా అయిందంటే వీళ్ళు చిన్న చిన్న కులాలు వాళ్ళు కుల వృత్తులు వాళ్ళ చాకళ్ళు అంటే మన చాకలు ఆ బట్టలు వాళ్ళు ఉతకటం ఇవన్నీ చేయటం అటువంటి వాటిని కూడా ఈనాడు కార్పొరేట్ పేరుని పెట్టి లాండ్రీలన్నీ ఎవరి చేతులు ఉన్నాయండి? ఏమైనా లాండ్రీలు ఈరోజు బీసీల చేతుల్లో ఉన్నాయా? లేకుంటే అటువంటి ఏమైనా ఉన్నాయా? బీసీల చేతుల్లో నుంచి పోయి ఇవాళ పెద్ద వర్గాల చేతుల్లోకి చిన్న చిన్న వృత్తులన్నీ కూడా పోవటం జరిగిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. అట్లానే వైఎస్ఆర్లో ఏర్పాటైనటువంటి అనేక విషయాలు మీకు గుర్తుంది. లేకుంటే ప్రతి వాళ్ళకి ఆరోగ్యశ్రీ పెడితే వాళ్ళకి బీసీల్లో ఎంతమంది ఆరోగ్యశ్రీ ఫలితాలు పొందారు. అట్లానే ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమంది వాళ్ళు మరి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఇవాళ ఉన్నారు. నాకైతే ఆశ్చర్యం. మొన్న కుర్రాడికి శ్రీకాకుళంలో ఐఏఎస్ టాపర్గా వచ్చాడు, థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఆ కుర్రాడు బీసీ కుర్రాడు. అతను స్వయంగా చదువుకొని బీసీ కులంలో కాదు సమాజంలో విలువేయబడ్డేటువంటి కుటుంబంలో పట్టుదలకు వెళ్ళి అతను ఐఏఎస్ సంపాదించాడు అంటే మీకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. అదేవిధంగా గత సంవత్సరం కాదు 2 సంవత్సరాల క్రితం బాలరాజు అనే ఒక కుర్రాడు, అతను కూడా ఐఏఎస్ టాపర్. అది మన మత్స్యకారుల కుటుంబంలో జన్మించినటువంటి కుర్రాడు. కాబట్టి ఈ చిన్న చిన్న కుటుంబాల్లో మేధావులు లేక కాదు, వాళ్ళ అవకాశాలు లేక అటువంటి అవకాశాలని ఆరోగ్యశ్రీ ద్వారానో లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల ద్వారానో ప్రోత్సాహం అనేది ఆనాడు జరిగిన రాజశేఖర రెడ్డి గారు చేశారు. దాంతో ఈరోజు చాలా మంది ఒక మంచి పరిస్థితికి వచ్చారు. నాకైతే మన ఈ చేనేత వర్గాలు జీఎస్టీ పెట్టేటప్పుడు ఈ జీఎస్టీ కనుక పెట్టేటట్టయితే కొంత ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేశారు. అందుకు ముందుగా చరిత్ర కూడా చూసుకుంటే మన శిల్పంలోనూ వీటి కింద 9.2% పన్నులుండే, వాళ్ళకి సేవా పన్నులుండే. దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ పన్నుల భారాన్ని తీసేసిన విషయం కూడా మీకు గుర్తు చేస్తాను. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత జీఎస్టీ విధానం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద 5% వాళ్ళకి అదనంగా ఇప్పుడు పన్నులు వేశారు. ఈ మధ్యన పన్నుల భారం లేదు, ఇప్పుడు 5% వచ్చింది. ఇది కాక వాళ్ళ మామూలు చేనేత చీరలు కానీ 1000 రూపాయల కంటే ఎక్కువ కనుక ఖరీదులు చేస్తే వాటి మీద మరొక 5% ఈనాడు పన్నులు విధించాలని నిర్ణయం ఇది తీసుకున్నారని కూడా మీ అందరికీ మనం చేస్తాను. ప్రతి కృష్ణమూర్తి గారు ఆఖరిగా కృష్ణమూర్తి గారి గురించి ఒక మాట చెప్పాలి. కృష్ణమూర్తి గారు ఒక పోరాట యోధుడు, కృష్ణమూర్తి గారు ఒక ట్రేడ్ యూనియన్ లీడరు, కృష్ణమూర్తి గారు ఒక గ్రామీణ స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి తన రాజకీయాన్ని మొదలుపెట్టారు. 2004-09లో ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు జరగటం కాక తర్వాత అతి పవిత్రమైనటువంటి టీటీడీకి 2 సార్లు ఆయన మరి మెంబర్గా ఉన్నాడు. ఆ విధంగా అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి జంగా కృష్ణమూర్తి గారు భవిష్యత్తులో ఈ పార్టీకి చాలా ఎనలేని సేవ చేయగలడని చేస్తాడని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు రాబోయే రోజుల్లో ఈ బీసీ వర్గాలు ఇప్పటికే టీడీపీ నుంచి దాని మీద మమకారం పోయింది. ఇవాళ బీసీ వర్గాలు ఒక్కొక్కరు వెనక్కి తిరుగుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళందరూ కంకణం కట్టుకుంటున్నారు. ఎంతో ఆనందంగా వేడుకగా మన వారిని అభినందించుకునే సభకి మరి మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహం చూపెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. మన పార్టీ నాయకులు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన పార్టీలో బలహీన వర్గాలకు వెనుకబడులకు ఉన్న ఆ దానికి మన జంగా కృష్ణకుమార్ని అధ్యక్షుడిగా నియమించి కృష్ణమూర్తి గారు ఈ బాధ్యతను మీరు నిర్వర్తించండి. ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వెనుకబడి కులాలు ఉన్నారో వాళ్ళందరినీ సంఘటితపరచండి. వారికున్న ఏదైతే వ్యవస్థలో జరుగుతున్న వారికి జరుగుతున్న లోపాలు కానీ వారికి జరుగుతున్న ఆరాధ్యాలు కానీ
ఇబ్బందులు కానీ ఏదో రేపు మన ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్నాం. మనం ఎన్నికల ముందు వాళ్ళకి ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారో, వాళ్ళ జీవన సంస్థలో ఏవైతే మార్పులు వస్తాయో ఆ జీవన సంస్థకి మన పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటో, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఏ కార్యక్రమాలు చేయాలో, వాళ్ళ విద్యాపరంగా ఏ కార్యక్రమాలు చేస్తే ఏం బాగుంటాయో అవన్నింటి చేసే బాధ్యతని మీకు అప్పచెప్తాను కృష్ణమూర్తి గారు మీరు చేయాలని చెప్పి మరి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం, మరి దానికి అధ్యక్షుడిగా నియమితున్న కృష్ణమూర్తి గారికి ఇవాళ మన అందరూ జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా పార్టీ పరంగా వారికి ఇచ్చిన గౌరవానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన అభినందిస్తూ గౌరవిస్తున్న ఈ సమయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందో, బలహీనంగా వర్గాలకు చెందిన వ్యక్తిగా తెలుసు మీకు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఆలోచన చేస్తే ఇవాళ బలహీన వర్గాలు వంచబడ్డారు, మోసపడ్డారు, ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి పోయినా సరే వారికి ఇచ్చిన మాట, ఎన్నికలు ఇచ్చిన మాటలు ఎక్కడా కూడా ఖర్చు కాలం రాలేదు. ఎన్నికల వచ్చి ఎన్నికలప్ప ఎన్నికల అయిపోయిన వచ్చి పొడిమల్లప్ప రీతిలో ఇవాళ ప్రభుత్వాలు పయనిస్తున్నాయి. వారి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికలకు వచ్చి ఈ 15 వర్గాలకు 17 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఖర్చు పేరులో అంశాలు కనిపించట్లేదు. ఏదైతే ఈ వెనుకబడిన సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో, ఏదైతే పేదరైతు ఉన్నాడో, రైతు కూలీ ఉన్నాడో, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఏదైతే పనికి ఆహార ఉపాధి పథకం ఉందో ఎక్కడైతే డొక్కలేని ఆ పేద రైతుల కోసం, బలహీన వర్గాల కోసం ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తే కనీసం ఒక పూటైనా తింటుంటారని చెప్పి ఆ గత ప్రభుత్వాలు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చిన నీరు చెట్టు నీరు అని చెప్పి ఇవాళ కార్యక్రమం పెట్టి పెద్దలు దోపిడీ చేసి మిషన్లు పెట్టి ఇవాళ మన తాలూకా తమని మన తాలూకా జీవితాన్ని ఇవాళ ప్రభుత్వం వర్గాలు తెలుగుదేశం ప్రభుత్వం దోచుకుంటే మహిళలు చూస్తుంటే ఎంత బాధగా ఉంది, కరువు జరుగుతుపోతుంది. ఇంతేకాదు ఇవాళ రాష్ట్రంలో కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ఏదైతే పొరుగు వర్గానికి బలహీన వర్గానికి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో పేదవాళ్ళు కానీ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే ఆరోగ్యం చేయని ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఏదైతే కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమానికి ఇవాళ సూట్లు పొడుస్తూ ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే పేదవాళ్ళు వైద్యం చేసుకోలేని స్థితిలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇందాక పెద్దలందరూ చెప్పారు ఇవాళ ఏదైతే బలహీన వర్గానికి ఏదో భరించామో లేదా ఏ లోన్ ఇచ్చామో అని కాకుండా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే ఈ సమాజంలో చదువుకున్న వ్యక్తిగా విద్యావంతులుగా తయారు చేసి ఇచ్చేది సంక్షేమ కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రానికి పెట్టుబడి ఆ పెట్టుబడి ఏదైతే 150% బలహీన వర్గాలు ఎవరుతున్నారో ఎస్సీలు కానీ పొడి బలహీన వర్గాలు కమ్మరు కానీ నేత కానీ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరికీ కూడా మరి విద్యార్థులు రావాలని చెప్పి మరి కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉద్యోగం పెట్టి డాక్టర్ గారు తయారు చేసిన ఆ మానవులు తయారు చేస్తే ఇవాళ ప్రభుత్వం దానికి చుట్టుపడుతున్న వైద్యం చూస్తున్నాం. కానీ మాటలు మాత్రం కోటం తాగుతున్నాయి. కానీ కార్యక్రమాలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇటువంటి నేపథ్యంలో మరి కృష్ణమూర్తి గారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఉందో, ఏదైతే ఆయన తాలూకా ఉందో, ఏదైతే ఆయన తండ్రి గారి తాలూకా ఆశయం ఉందో, ఏదైతే సంక్షేమ రాజ్యం ఉంటేనే ఈ సంక్షేమ రాజ్యమే కారణం ఉందో మళ్ళీ ఆ కార్యక్రమం తేవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం సంఘటితమై ఆయన ముందు పెట్టుకొని ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారులు తేవడానికి ప్రతి ఒక్కరు కూడా కార్మికులై సైనికులై ముందుండాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా చాలా మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆలోచన లేదు, ఆయన ముఖ్యమంత్రి పడితే ఆయన తమన ముఖ్యమంత్రి కావాలని కోరిక తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్తున్నారు. నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, మీ సోదరుగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. చెప్పండి గ్రామాల్లోకి మనం ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం. ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మనం ఈ సంఘంలో ఈ వ్యవసాయ సమాజంలో ఒక బాధ్యతమైన పౌరులుగా మనం మన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ సమాజాన్ని వ్యవస్థకి దర్శించే పరిస్థితి అవినీతితో కూలిపోతున్న ఈ ప్రభుత్వాలు అవినీతితో దోపిడీయే జయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలకి వాళ్ళకి దాని నుంచి మనం వ్యవస్థను కాపాడుతున్న బాధ్యత ఉంది. ఆ వ్యవస్థను కాపాడాలంటే మనమేమి సన్యాసులు కాదు, మనమేమి తపస్సు పూసుకొని ఎక్కడో కాల్చిపోయి తపస్సు చేస్తున్నారు కాదు. కొందరు రాజకీయ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి
ఈ రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ ఒక పార్టీగా వ్యక్తిగా ఒక పార్టీగా ఒక ప్రతిపక్షంగా మన బాధ్యతగా ఇలాంటి ప్రభుత్వాలు ఏవైతే దుశ్చరిత్రం ఉన్నాయో ప్రజాకర్తగా పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఏమున్నాయో దోపిడీ చేసిన ప్రభుత్వాలు ఏమున్నాయో ఆ ప్రభుత్వాన్ని పాల్పరిచి మళ్ళీ వ్యవస్థను కాపాడుతున్న నాయకులు ఆ దానికి మంచి వ్యవస్థ రావాలంటే ఇవాళ సంక్షేమ మానవులు పెట్టిన సంక్షేమ వ్యవస్థ రావాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తప్ప ఇంకో వ్యక్తితో కాదనే విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. అవును, రేపు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ చెప్పిన రావాల్సిన అవసరం ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ వ్యవస్థను కాపాడుకోవాలి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి, ఒక భారతదేశ ప్రభుత్వాన్ని ఇవ్వడానికి. ఎన్నికల్లో ఏ మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చే దిశగా తీసుకెళ్ళడానికి అన్ని ప్రతి వారు కూడా పాల్గొన్న ముసలివాళ్ళు కూడా అయ్యా పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం ఉండాలి, నాకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఏ కష్టం చెప్పొచ్చినా రాజశేఖర్ గారు ఏదైతే నా ముఖ్యమంత్రి ఉన్నాడో అలాగే జగన్మోహన్ గారు చూసుకుంటారని భరోసా ఇచ్చే ప్రభుత్వం రేపు వస్తాయి అని ధైర్యంగా ఉండడానికి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలో ఉన్న అవసరం ఉండాలనే విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే ఉత్సాహంగా 10 గంటల నుంచి చూస్తున్నాను, వస్తున్నారు మళ్ళీ వస్తున్నారు. మన సోదరుడు, మన తమ్ముడు, మన అన్న, మన వాడు ఇవాళ నాయకత్వం వహిస్తున్నారని అంత ఆనందంగా ఉండేందుకు అదే ఆనందాన్ని అదే పట్టుదలని అదే ధైర్యంతో మీరు ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. ఇవాళ ఎవరైనా చావాలని చెప్పినా, ఎవరైనా అమ్మాలని పెట్టినా, దానికి దెబ్బతి వెళ్ళినా ఇంకొక సంవత్సరం మీరు ఓపు పట్టండి, ఇంకొక సంవత్సరం ఓపు పట్టండి. రాబోయే ప్రపంచం, రాబోయే రాజశేఖర్ గారి నాయకత్వం వస్తున్న వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో వస్తుందని విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ఇదే ధ్యేయంతో మీ అందరూ ముందున్నారని ఏదైతే మన సోదరుడు ఇవాళ మీరు చూపిన అభిమానం ఉందో ఇదే అభిమానం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాబోయే ఎన్నికల్లో చూపెట్టి మీ ప్రాంతాల్లో ప్రతి పదవి వ్యక్తికి కూడా మా వైఎస్ఆర్సీ పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకులు, అప్పుడు ఆయనలోనే మా తాలూకు కార్యక్రమాలు నెరవేర్చాలని ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే సమయంగా మనందరం కూడా పార్టీలో జీవిస్తామని చెప్పి మనం చేస్తూ ఇద్దరు శ్రమ తీసుకుంటాను. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాభినందనలు తెలుపుతూ మీరందరి సహకారం నాకు కావాలని ప్రతి ఒక్కరిని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను. నిర్వహించడానికి నాకు బాధ్యతలు అప్పచెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఈ రాష్ట్రంలో మన గుంటూరు జిల్లాకి పరిశీలకులుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని ఏకైక ధ్యేయంతో అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ఈ ప్రాంతాలకు సమన్వయకర్తలు, అదేవిధంగా ఫ్రంట్ ఆర్గనైజ్ సంబంధించి కానివ్వండి, యూత్ సంబంధించి కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన నియమించబడి ఆ పదవి కృష్ణమూర్తి నేను గంగా కృష్ణమూర్తి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పిన బీసీ విభాగ అధ్యక్షుడు అప్పచెప్పిన బీసీసీఎల్ అధ్యక్ష పదవిని సక్రమంగా నాకు అన్ని విధాలుగా పార్టీని బలోపేతం చేసే విధంగా నేను నిర్వహిస్తానని నా వాచా కర్మణ నేను నిర్వహిస్తానని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాభినందనలు తెలుపుతూ మీ అందరి సహకారం
మీరందరూ సహకారం నాకు కావాలని ప్రతి ఒక్కరిని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను. నిర్వహించడానికి నాకు బాధ్యతలు ఒప్పచెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఈ రాష్ట్రంలో మన గుంటూరు జిల్లాకి పరిశీలకులుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని ఏకైక ధ్యేయంతో అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ఈ ప్రాంతాలకు సమన్వయకర్తలు, అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజ్ సంబంధించి కానివ్వండి, యూత్ సంబంధించి కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పెద్దలకి వేదిక నిర్వహించినటువంటి బీసీ విభాగానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పల్నాడు ప్రాంత గుంటూరు జిల్లా రాష్ట్ర అనుభవం ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మొట్టమొదటిగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒకవైపున సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మరొక వైపున ఈ బాధ్యతలకు సంబంధించి త్రికరణ శుద్ధితో చేయాలని సంకల్పంతో బాధ్యతలు నిర్వహించాలన్నటువంటి ఒక ఆందోళనలో ఉన్న విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలక్షితమైంది. వేలాది మంది ప్రజానీకానికి సంబంధించి కూడా ఉదయం 8-11 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, కాలయాపన జరిగినప్పుడు కూడా మీరందరూ కూడా వేచి ఉన్నందుకు నమస్కరిస్తూ, ఈ రోజు అనేక మంది వక్తలు మాట్లాడారు. ఒక గురుతరమైనటువంటి బాధ్యతలు, మనందరి బాధ్యతలు, ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రజానీకం ఆశించినటువంటి ఒక బాధ్యతను, ఆశలను నెరవేర్చడం కోసం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో మరల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సుపరిపాలన వస్తువులను ఆలోచించాలి, ఒక అంకిత భావంతో పనిచేయడం కోసం ఈ బాధ్యతలు ఒప్పజెప్పాలని మీకు మనవి చేస్తున్నాను. ఏదో చాలా మంది మాట్లాడారు. ఇప్పటికే కాలాతీతమైంది. ఇప్పటికే అనేక మంది సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడే విషయంలో కూడా 2 విషయాలు మాత్రం నేను చెప్పక తప్పదని విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. నేను ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నేను శాసనసభ్యుడిగా పరిస్థితి కాదు. ఒక రైతు కుటుంబానికి సంబంధించి, ఒక బలహీన వర్గ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ జిల్లాలో యాతలకు సంబంధించిన పరిస్థితుల్లో ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తి చేసినటువంటి తెలుగువారి జనాత్ర ఆశిస్తులతో మనవి చేస్తున్నాను. మహానుభావుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 1999లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి 5 బీసీ వర్గాలకు సంబంధించినటువంటి శాస్త్ర కూడా ఈ జిల్లాకే మనవి చేస్తున్నాను. 2004లో చూసుకున్నట్లయితే ఈ జిల్లాకు సంబంధించి 4 శాసనసభ్యులుగా ఇవ్వడం జరిగింది. నాకు మోపిదేవి వెంకటరమణ గారికి, అదేవిధంగా గుంటూరు అదేవిధమైనటువంటి వెంకట్రావు గారికి 4 సీట్లు ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు. 4 కూడా గెలవటం జరిగిన విషయం మీకు మనవి చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నట్టే ఈ విషయానికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో మంత్రులకు సంబంధించిగా కూడా మీకు మనవి చేస్తున్నాను.
సంబంధించి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీలు మోసం చేస్తుంది, రైతుల్ని మోసం చేస్తుంది, మహిళలను మోసం చేస్తుంది, అదేవిధంగా నిరుద్యోగతలను మోసం చేస్తుంది, వ్యాపారస్తులతో అందరూ మోసం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు మొత్తంగా గమనించిన పరిస్థితులు కూడా మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజులో 2012 సంబంధించిన మ్యానుఫ్యాక్చర్లో బీసీలకు సంబంధించినటువంటి స్పెషల్ బడ్జెట్ ప్రవేశపెడతామని 10,000 కోట్లకు సంబంధించినటువంటి బీసీ బడ్జెట్ ప్రవేశపెడతామని, అంతేకాకుండా కూడా బీసీ వర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా బీసీ వర్గాలకు సంబంధించి 100 శాసనసభ్యుల సభ్యస్థానం ఇస్తారని కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడటం జరిగింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా బీసీ నుండి వర్గాలని బీసీలుగా బీఏ ఉన్నాళ్ళు ఏమి మాట్లాడే విధంగా మాట్లాడడం జరిగింది. ఒడ్డెర బోయ రజిక కులాలకు సంబంధించిన కులాలు కూడా ఎస్సీ వర్గాలకు చేస్తామని కూడా మాట్లాడుతారు. ఈ విధంగా పుంగల మత్స్యకారులకు సంబంధించి కానివ్వండి, చేనేత వర్గాలకు సంబంధించి కానివ్వండి, రజిక వర్గాలకు సంబంధించి కానివ్వండి, నాయకుల వర్గాలకు సంబంధించి కానివ్వండి, అందరికి కూడా ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వకుండా మోసపూర్చేటువంటి వాగ్దానాలతో తెలుగుదేశం పార్టీ అధికారానికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకనే మనం చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏదైనా న్యాయం జరిగిందంటే అది తప్పనిసరి కూడా ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన విషయం కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఎంత త్వరగా ఆలోచించండి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళుగా చూస్తూ ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక వైపున సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 52%, 53% అత్యధిక జనాభా ఉన్నటువంటి వర్గాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉపయోగపడటం జరిగింది. పేద వర్గాలకి ఫీజు లేని పథకం ఉపయోగపడటం జరిగింది. ఈ రాష్ట్రంలో బీటెక్ ఎంటెక్ చదువులు చదవడానికి కారణం కూడా వైఎస్ఆర్ రాజశేఖర కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి విద్య లభించాల ఆలోచనతో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెడుతుంది. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం మీకు మనవి చేస్తూ ఈరోజు బేరుజు వేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా బీసీలకు అన్యాయం చేయలేదు. ఆ గురుతర బాధ్యతలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలు పేరు చెప్తూ బీసీల పార్టీగా పేరు చెప్తూ బడుగు బలగిన పార్టీగా పేరు చెప్తూ ఏ విధంగా మోసం చేస్తున్న విషయాలు కూడా అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అందులో భాగంగా బీసీ విభాగానికి సంబంధించి మాపై కూడా బాధ్యతలు చేస్తూ కూడా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి కాలంలో మనం అందరం కూడా ఐక్యవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలియదు కాదు, మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకు కానివ్వండి ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ పల్నాడు ప్రాంతం ఉంది. ఈ జిల్లా సంవత్సరాలు అందరూ దాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు అయినప్పటికి కూడా, ఎన్ని సమస్యలు అయినప్పటికి కూడా తప్పనిసరి కూడా మనం అందరికి కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి నాపై ఉన్నటువంటి విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, ఆ రోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబం మీద నమ్మకంతో, విశ్వాసంతో వారి వెంట ప్రయాణం చేయడం జరుగుతుంది. తదనుగుణంగానే ఈ రాష్ట్రంలో మరలా బీసీ వర్గాల ఐక్యత పరచడం కోసం, బీసీ వర్గాల తగినపరచడం కోసం, బీసీ వర్గాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేస్తున్న విషయాన్ని క్షేత్ర స్థాయికి తీసుకొచ్చి తప్పనిసరిగా అన్ని జిల్లాల పర్యటన చేసి బీసీ వర్గాలకు చేసే అన్యాయాన్ని ఎండగొడుతూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాపై గుర్తుల బాధ్యతలు తప్పనిసరిగా నిర్వహిస్తాను. ఈ సభాముఖ వారికి జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేస్తే మీ అందరికీ కూడా నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజానికి బీసీ వర్గాల సమస్య మనవి చేస్తున్నాను. మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి, మీ యొక్క సలహాలు ఇవ్వండి, మీ యొక్క సూచనలు ఇవ్వండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ వర్గాల్ని సమైక్యపరిచి బీసీ వర్గాలు ఒక భరోసాను, ఒక నమ్మకాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఒక విశ్వాసాన్ని
ఒక భరోసాను ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం తప్పనిసరిగా మీ యొక్క అన్నదానంతో మీ యొక్క సహాయ సహకారంతో ముందుకు నడుస్తారని కూడా నాయకులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మీరందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై జగన్, జై జగన్. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ